హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జొన్న రొట్టెని ఎంతో ఈజీగా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా పర్ఫెక్ట్గా వస్తాయి జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె చేయటం చాలా సింపుల్, పెద్ద కష్టమేమీ కాదు. జొన్న రొట్టెని నేను చూపించిన విధంగా ఇలా ట్రై చేయండి, ఈజీగా చేసేయచ్చు. ఎన్ని రొట్టెలైనా ఈజీగా కాల్ చేసేయచ్చు. ఫస్ట్ 1 కప్పు వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించాలి. అందులో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్పు జొన్న పిండిని తీసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో పోసేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని 1 స్పూన్ నువ్వులు వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అలా లిడ్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. అప్పుడు మనకు పిండి చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసేసి పిండిని బాగా ఒత్తుకోవాలి. అప్పుడు మనకి జొన్న రొట్టె అనేది ఏ క్రాక్స్ లేకుండా నీట్గా వస్తుంది. ఆ తర్వాత ఒక ముద్దను తీసుకొని దాన్ని కూడా బాగా రోల్ చేసుకోవాలి. ఈ ముద్ద అనేది క్రాక్స్ లేకుండా ఉంటే మనకు జొన్న రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మధ్యలో క్రాక్స్ ఏమీ ఉండవు అనమాట. సైడ్స్కి క్రాక్స్ వస్తుంటాయి కదా, ఆ క్రాక్స్ని మనం చేతితో జస్ట్ అలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి క్రాక్స్ ఏం లేకుండా జొన్న రొట్టె రెడీ అయిపోతుంది. ఇలా రోల్ చేసుకుంటూ సైడ్స్ని అలా ప్రెస్ చేస్తూ ఉంటే చేత్తో నీట్గా వచ్చేస్తుంది మనకి జొన్న రొట్టె. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి చేత్తో మొత్తం సైడ్స్ కన్నిటికీ అలా ప్రెస్ చేసుకుంటే మనకి జొన్న రొట్టె అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనకు రొట్టె రోల్ చేసుకోవడం రెడీ అవ్వగానే వేడిగా ఉన్న ఐరన్ తవా మీద ఈ జొన్న రొట్టెని వేసేయాలి. చూశారు కదా నాకు ఎంత పతలాగా వచ్చిందో రొట్టె. తరువాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని కాటన్ క్లాత్తో ఒక్కసారి ఇలా అంటే మనకు జొన్న రొట్టె అనేది ఏ బ్రేక్స్ రాకోకుండా టర్న్ చేసినప్పుడు నీట్గా వస్తుంది. చూడండి, ఏ క్రాక్స్ లేకోకుండా నీట్గా వచ్చింది కదా సెకండ్ సైడ్. అలా నీట్గా వస్తుంది మనం కాటన్ క్లాత్తో ఇలా చేయటం వల్ల. ఒకవేళ మీకు జొన్న రొట్టె అనేది ఎక్కువ క్రాక్స్ వస్తున్నాయి అనుకోండి, ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక్కసారి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి సర్కిల్ లాగా, అప్పుడు మనకు ఈజీగా కట్ అయిపోతుంది. రౌండ్గా కూడా వస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. అలా ఎక్కువ క్రాక్స్ వస్తున్నప్పుడు ఇలా ట్రై చేయండి. స్లోగా మనకి చేత్తో చేయటం కూడా అలవాటు అయిపోతుంది. ఇలా అయిపోయిన రొట్టెని తీసుకొని పెనం మీద పెట్టేసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట. వాటర్లో డిప్ చేసేసి కాటన్ క్లాత్ని ఒక్కసారి ఇలా అంటే మనకు ఏ బ్రేక్స్ లేకుండా వచ్చేస్తుంది జొన్న రొట్టె. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలా వదిలేసినామంటే మనకు బబుల్స్ లాగా వచ్చేస్తాయి. అప్పుడు మనం సెకండ్ సైడ్ టర్న్ చేసేసుకోవచ్చు. టర్న్ చేసిన తర్వాత మీకు ఎంత క్రిస్పీగా కావాలో అంత క్రిస్పీగా కాల్చుకోవచ్చు, లేదంటే సాఫ్ట్గా అయినా కాల్చేసుకోవచ్చు. తర్వాత ఈ రొట్టెని ఏ కర్రీస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో కానీ ఏదైనా మసాలా కర్రీస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.